మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు కొరకు దాడులు చేస్తున్నారని క్రైస్తవులు నిరసిస్తూ దండేపల్లి ఎంఆర్ఓకి వినతిపత్రం అందించారు. ఈ వినతిపత్రంలో వారు తెలుపుతూ ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవులపై అక్రమ దాడులు చేస్తున్నారని, వారు చేసిన దాడులను సానుభూతికరంగా చిత్రీకరిస్తూ మత విద్వేషాలను రేకెత్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నథానియల్, వైస్ ప్రెసిడెంట్ ఏపీ రాజు మరియు సేవకులు పాల్గొన్నారు. దండపల్లి మండల అసోసియేషన్ పాస్టర్గా మాట్లాడుతున్నాం. మొన్నటి దినాన లింగపూర్లో సురేష్ పాస్టర్ గారి మీద దాడి చేశారు. ఆయన చర్చికి వెళ్తున్నటువంటి సమయంలో, ఆయన ఫ్యామిలీగా కుటుంబంగా వెళ్తున్నటువంటి సమయంలో దారి మధ్యలో బైకును ఆపి దాడి చేశారు. దాని ద్వారా వాళ్ళ ప్రాణాపాయంతో బైక్ విడిచిపెట్టేసి అక్కడ వెళ్ళిపోయారు. కొద్దిసేపు అయితే బాబు కూడా, చిన్న బాబుకు తాకి చాలా భయంకరమైన ప్రమాదం జరుగుతుండేది. వాళ్ళ ప్రాణాపాయంతో వాళ్ళు వెళ్ళంగా వాళ్ళు బైక్ ధ్వంసం చేశారు. క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. క్రైస్తవుల మీద అసత్య ప్రచారాలు కొంతమంది మొన్నటి దినాన మేము మీడియాలో చూసాం. అలాంటి అసత్య ప్రచారాలు జరగకూడదని మేము దానికి భిన్నంగా మేము ఈ యొక్క వాయిస్ని ఇస్తున్నాం. క్రైస్తవులైనటువంటి మేము శాంతియుక్తంగాను, గ్రామాల క్షేమకరంగాను, ప్రజల క్షేమకరంగాను, మేలును కోరి మాత్రమే మేము మాట్లాడతాం. శాంతియుక్తమైనటువంటి మాటలు మాత్రమే మేము మాట్లాడతాం. అదే ప్రకటిస్తాం. ప్రతి వ్యక్తికి మేలుకరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మాట్లాడతాం. అది మేము చేస్తాం. కానీ క్రైస్తవులు ఎవరు కూడా ఎవరి మీద దౌర్జన్యంగా దాడి చేయరు. కాబట్టి ఈ జరిగినటువంటి దాడి విషయంలో మేము ఎంఆర్ఓ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. తగిన చట్టరీతిగా మాకు భద్రతతో న్యాయం జరిగించాలని కోరుకుంటున్నాం.